ఈ ఫిలిప్పీ సంఘములో వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు. వాక్య సేవకులకు పరిశుద్ధులకు సేవలు అందించే పరిచారకులు కూడా ఉన్నారు. ఈ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు. వాక్య సేవకుల దగ్గర నుంచి వాక్య సంబంధమైన సేవలు పొందుకొని, పరిచారకుల దగ్గర నుంచి అన్ని రకాల సేవలు పొందుకొని యేసు ప్రభు యొక్క సారూప్యములోకి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధులు ఈ సంఘములో ఉన్నారు. 3 మాటలు గమనించండి. ఈ చర్చిలో షెపర్డ్స్ ఉన్నారు, ఈ చర్చిలో సర్వెంట్స్ ఉన్నారు, ఈ చర్చిలో సెయింట్స్ ఉన్నారు. ఈ సంఘములో వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు, ఈ సంఘములో పరిచర్య చేసే పరిచారకులు ఉన్నారు, ఈ సంఘములో అందరి సేవలు అందుకునే పరిశుద్ధులు ఉన్నారు. అందుకే పౌలు అంటాడు, మీరు నాకు ప్రియమైన వారు, మీరే నాకు అతిశయము, మీరే నాకు కిరీటం. సంఘం అంటే ఎవరుండాలో వారున్నారు మీ సంఘంలో అన్నాడు. సంఘం ఏ పని మీద ఉండాలో ఈ సంఘం ఆ పని మీదనే ఉంది. సంఘం ఏ పని మీద ఉండాలి అంటే యేసుప్రభువారు వెళుతూ చెప్పాడు సంఘానికి ఒక ఆదేశం, దాని గ్రేట్ కమిషన్ అన్నా. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇయ్యండి అన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయండి. యేసుక్రీస్తు యొక్క బోధలు ఏదైతే వారు విన్నారో అది ఇతరులకు బోధించమని కూడా ఆయన ఆదేశించాడు. సంఘం అంటే వినండి ప్రియులారా, అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకొని స్తోత్రాలు చెప్పి సంబరపడి నవ్వుకొని పలకరించుకొని ఏమంటే చట్టా పట్టాలు వేసుకొని బంధువులు కలుసుకొని వేడుకలు చేసుకునే పని కాదు క్రైస్తవ్యాన్ని. క్రైస్తవ సంఘానికి దేవుడు అప్పగించిన అతి ఉత్కృష్టమైన సర్వోన్నతమైన పని ఏమిటి అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులకు మీరు సువార్తను ప్రకటించండి. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ సంఘం సువార్త పనిలో ఎంత వెనకబడిందో నేను మీకు వేరుగా చెప్పనక్కరలేదు. నాకు అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఎరిగిన వాళ్ళ ముందే ఎంతకాలం అని చెప్పుకుంటాము. యేసుప్రభు మాటలు తెలియవా? మళ్ళీ ఆ పాటి దానికి ప్రత్యేకమైన కూడుకులేంటి, మా పాటి బోధకులు పిలవడం ఏంటి, మీ వచ్చిన వాళ్ళం ఎరిగిన వాళ్ళకే మాట్లాడుకుంటున్నాం ఏంటబ్బా అని బాధ అనిపిస్తుంటుంది. యేసు ప్రభు నిజమైన దేవుడని ఒక్కసారి కూడా వినని ప్రజలు కోట్ల మంది లోకములో ఉంటుండగా యేసును గురించి మరొక ప్రసంగం వీళ్ళకి చెప్పే పని నాకెవడిచ్చాడు, వినే హక్కు మీకు ఎవడిచ్చాడు అనిపిస్తుంది. సంఘముగా మనం ఏ పని మీద ఉండాలో ఆ పని ఎప్పుడో మర్చిపోయా మనం. నేను అందుకే ఒక మాట అంటుంటాను, సువార్త చెప్పని సంఘం అది ఒక చచ్చిన సంఘం, డెడ్ చర్చ్. ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, పైసలు ఉండొచ్చు, మనం అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ సువార్త చెప్పని సంఘాలు అవి చచ్చిన సంఘాలే. యేసు దేవుడని ఎరగని ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. పాపక్షమాపణ ఎలా వస్తుందో తెలియదు, మంచిగా జీవించడానికి శక్తి ఎలా దొరుకుతుందో తెలియదు, పరలోక రాజ్యానికి ప్రవేశించని వెట్లనో తెలియదు. బోధ చెప్పేవాళ్ళు ఎవరు లేక అల్లాడిపోతున్నారు బయట లోకంలో. మనం చెప్పవలసిన మాటలు మనం చెప్పలేదు గనక వేరొక మాటలు విని వారు మభ్యపడి మోసగించబడి నరకానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున సంఘం ఒక రోజున దేవుని ఎదుట దోషిగా నిలబడక మానదో. మీ సంఘమైనా మా సంఘమైనా సువార్త చెప్పని సంఘాలు ఇవి చచ్చిన సంఘాలు.